ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున ఒక గొప్ప దైవ సేవకుని గురించి మనం తెలుసుకుందామా. అతని పేరే డేవిడ్ లివింగ్స్టన్. అతను చేసిన ఒక చిన్న ప్రార్థన ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడిందో చూద్దామా. అతను తెల్లవారుజామున 4 గంటలకు లేచి తన మంచము పక్కన మోకరించి ప్రార్థించేవారంటండి. అతను చేసిన ఆ ప్రార్థన ఎంత ఫలితాన్ని ఇచ్చిందో తెలుసా. ఆఫ్రికా ఖండాన్ని వెలిగించిన గొప్ప మిషనరీగా మార్చబడింది అతను చేసిన ప్రార్థన. ఈ రోజు నుండి కూడా మన యొక్క జీవితాల్లో ప్రార్థనా జీవితాన్ని అలవర్చుకుందామా. మన కొరకు, మన కుటుంబం కొరకు, మన సంఘం కొరకు, అలాగే మనం నివసిస్తున్న ప్రదేశంలో రక్షణ లేని వారి కొరకు, ఆ ప్రాంతం గురించి కూడా మనం ప్రార్థన చేస్తే, మనం చేసే ఈ యొక్క చిన్న ప్రార్థనని దేవుడు చూస్తాడు, దేవుడు వింటాడు. అది గొప్ప ఫలముగా దేవుడు ఆశీర్వదిస్తారు. నీవు చేసిన ఈ ప్రార్థన ద్వారా అనేక మంది రక్షణ లేని వారు రక్షణలోనికి నడిపించబడతారు. దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మన ప్రార్థన చూస్తాడు. దేవుడు ఆ ప్రార్థనని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి మనము కూడా తెల్లవారుజామున లేచి ప్రార్థించే బిడ్డలుగా మారదామా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.